ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్న సిపియూలో ఏంటంటే పవర్ సప్లై రావట్లేదు. సో ఒకసారి మీకు విప్పి చూపెడతా చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ సిపియూ అనమాట. ఇందులో ఏంటంటే పవర్ సప్లై రావట్లేదు. సో లోపల మీరు చూడొచ్చు, మదర్ బోర్డు కూడా చాలా డస్ట్ అయిపోయింది. అట్లా మెయిన్గా ఏంటంటే పవర్ సప్లై అనేది ఇందులో రావట్లేదు. సో ఇందుకు మనకి ఏంటంటే ఒకసారి అన్ని కనెక్టివిటీ సరిగ్గా ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. చూసే ముందు ఈ మదర్ బోర్డ్ అయితే నాకు చాలా చెండగా కనిపిస్తుంది. సో ముందు మదర్ బోర్డ్ని క్లీన్ చేద్దాం, ఆ తర్వాత పవర్ సప్లై అది చూద్దాం. సో మనం ముందు ఈ బోర్డ్ని అయితే క్లీన్ చేద్దాం బ్లోయర్తో. సో ముందు ఒకటి ఇప్పుతాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, మనం ప్రాసెసర్ ఫ్యాన్ ఉంది కదా, ముందు దాన్ని బయటికి తీద్దాం. చూడండి, ఇదంతా డస్ట్ ఉంది, అలాగే కింద చూడండి. సో దీనివల్ల ఏంటంటే ఒకసారి సిస్టమ్ కూడా ఆన్ అవ్వదు. కానీ మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పవర్ సప్లై రావట్లేదు. సో మనం బోర్డు ముందు క్లీన్ చేసేసి ఆ తర్వాత మనము పవర్ దగ్గర చూద్దాం. సో ముందు బోర్డు క్లీన్ చేసి పెట్టేద్దాం. సో చూడొచ్చు, ర్యామ్ కూడా ఎంత డస్ట్ ఉంది. సో ఇప్పుడు మనం ఏంటంటే బ్లోయర్తో మొత్తం క్లీన్ చేద్దాం ముందు. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత క్లీన్ చేసిన తర్వాత ఇది చూడండి, ఇప్పుడు మదర్ బోర్డ్ ఎంత కొత్తగా అయిపోయిందో. సో అయితే మన ప్రాబ్లం అయితే ఇది కాదు, మన ప్రాబ్లం ఏంటంటే పవర్ సప్లై రావట్లేదు. సో ఇప్పుడు ఒకసారి ఎస్ఎంపిఎస్ని మనము చెక్ చేద్దాం. సో ఎస్ఎంపిఎస్ ఒక్కోసారి ఎస్ఎంపిఎస్లోనే ప్రాబ్లం ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనం క్లీన్ చేసినవన్నీ ఓకే ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే ఎస్ఎంపిఎస్ వేరే ఎస్ఎంపిఎస్తో ఒకసారి ట్రై చేద్దాం, లేదంటే ఈ కనెక్టివిటీ ఒకసారి చెక్ చేయాలి. సో చూడండి, నా దగ్గర వేరే ఎస్ఎంపిఎస్ కూడా ఉంది కొత్తది. సో దాని ముందు ఒకసారి మొత్తం కనెక్ట్ చేసి మనం ట్రై చేద్దాం, అంటే పవర్ సప్లై ఇప్పటికైనా వస్తుందా లేదా చెక్ చేద్దాం ముందు. సో చూడండి ఫ్రెండ్స్, సప్లై అయితే రావట్లేదు. సో లోపల కనెక్టివిటీ ఉంది, సిస్టమ్కి అయితే పవర్ సప్లై అవ్వట్లేదు. సో ఇదైతే మీరు చూడొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే మనం వేరే ఎస్ఎంపిఎస్తో ఒకసారి ట్రై చేద్దాం. సో మనం ఇది కూడా ఒకసారి ట్రై చేసి ఏంటంటే మన పవర్ ఏదైతే కనెక్టివిటీ ఉన్నాయో అవి కరెక్ట్ ఉన్నాయో లేదా కూడా చూసుకోవాలి. అవి కూడా కరెక్ట్ అయినా రావట్లేదంటే అప్పుడు మనము ఎస్ఎంపిఎస్ ద్వారానే మనం ట్రై చేయాలి. సో చూడండి, నేను ఎలా ట్రై చేసినా ఎస్ఎంపిఎస్ అంటే పవర్ అయితే బోర్డుకి రావట్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, మన ఇంకో ఎస్ఎంపిఎస్ ఉంది చూడండి, కొత్త ఎస్ఎంపిఎస్. సో దీన్ని మనం ఫిట్ చేయకుండా, అంటే లోపల ఫిట్ చేయకుండా బయట పెట్టి అసలు పవర్ వస్తుంది లేదా చెక్ చేద్దాం. సో ఇదైతే కొత్తది అనమాట ఫ్రెండ్స్, చూడండి. సో దీన్ని పైన పెట్టేసి సో ఇప్పుడు మనం పవర్ కనెక్షన్ని కనెక్ట్ చేసి మనం అనేది చెక్ చేసుకుందాం. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అంతా కనెక్ట్ చేశాను, అన్నీ ఇచ్చాను చూడండి. సో ఇప్పుడు మనం జస్ట్ స్టార్ క్లిక్ చేయడం ఒకటే పెండింగ్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, పవర్ వచ్చింది, సిపియూ రన్ అవుతుంది, మనకు డిస్ప్లే చూడండి, డిస్ప్లే కూడా వచ్చేసింది. సో మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్, ఏంటంటే ఎస్ఎంపిఎస్ ప్రాబ్లం ఉంటే మనకు ఇలాంటి ఇష్యూ వస్తుంది. ఏంటంటే పవర్ సప్లై ఉంటేనే మనకు బోర్డుకి అప్పుడు మన డిస్ప్లే కానీ ఏదైనా చేయొచ్చు. సో మనకు ఎస్ఎంపిఎస్ ప్రాబ్లం ఉండే కాబట్టి సో ఇప్పటివరకు మనకు బోర్డుకి పవర్ రాలేదు. ఇప్పుడు మనం కొత్త ఎస్ఎంపిఎస్ పెట్టినాం కాబట్టి సిస్టము ఓకే అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు నేను జస్ట్ మామూలు ఓపెన్ చేస్తాను ప్రజెంట్ అయితే. సో మన సిస్టమ్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు. సో మనం ఏంటంటే సిస్టమ్ షట్ డౌన్ చేసేసి ఓపెన్ అయిన తర్వాత మన ఎస్ఎంపిఎస్ని మనము రీప్లేస్ చేద్దాం, అంటే కొత్త దాన్ని లోపల పెట్టి పాత ఏదైతే ఖరాబ్ అయిందో దాన్ని బయట తీసేయాలి. సో మీరు చూడొచ్చు, కింద అలాగే ఉంది. మనం ఏంటంటే జస్ట్ ఇప్పుడు చెక్ చేస్తున్నాము. సో పవర్ సప్లై అంటే మెయిన్ మన ప్రాబ్లం అనేది మనకు తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పర్మనెంట్గా కొత్త దాన్ని లోపల ఫిట్ చేయాలి. సో చూడండి ఫ్రెండ్స్, కొత్తగా లోపల ఫిట్ చేసేసాను నేను. సో ఇప్పుడు మొత్తం రెడీ ఉంది. సో కొత్త అన్నీ ఫిట్ చేసాము మనము, ఎస్ఎంపిఎస్ ప్రాబ్లం ఉండే కదా. సో పాత దాన్ని మనం తీసేసాము, కొత్త దాన్ని మాత్రం మనం ఫిట్ చేసాము.
ఇప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే మీరు పాతదాన్ని కూడా చూపెడతా చూడండి. సో ఇప్పుడు ఎలాంటి ఇష్యూ అయితే లేదు మనకు. సో ఇది మన పాతది అనమాట, ఇది ఖరాబ్ అయింది ఇది. సో దీన్ని ఇక పడేయాలి, ఇక దీని పనికి రాదు. సో ఇప్పుడు మీరు చూడదు, సిస్టమ్ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ ఒకసారి మీకు ఆన్ చేసి మళ్ళీ ఒకసారి చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, పవర్ సప్లై వచ్చింది, సిస్టమ్ అలాగే ఆన్ అయిపోతుంది అనమాట. డిస్ప్లే కూడా వస్తుంది చూడండి, డిస్ప్లే కూడా వచ్చేసింది. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా సరే మదర్ బోర్డ్కి పవర్ సప్లై రావట్లేదు అంటే ఎస్ఎంపిఎస్ మనం చెక్ చేసుకోవాలి. సో ఇలా అనమాట, ఎప్పుడైనా మీ సిస్టమ్ ఇట్లా ప్రాబ్లం వస్తే ఇలా మీరు చేసుకోవచ్చు. సో మన పవర్ అయితే సప్లై వస్తుంది, డిస్ప్లే వచ్చేస్తుంది, ఇక వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో మన ఎస్ఎంపిఎస్ ప్రాబ్లం ఉండే కాబట్టి మనం ఎస్ఎంపిఎస్ని మనము తీసేసాం. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మీరు కూడా ఇలాంటి సిస్టమ్ గురించి ఎన్నో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మన సిస్టమ్ అయితే అంత ఓకే అయిపోయింది.